బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పలు కీలక సమావేశాలు నిర్వహించారు. సచివాలయంలో కాసేపట్లో ఎస్ఐపిబి సమావేశంలో పాల్గొన్నారు. సాయంత్రం వరకు కీలక సమావేశాలు సమీక్షలతో సీఎం బిజీగా గడపనున్నారు. సచివాలయం కేంద్రంగా పలు ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పలు కీలక సమావేశాలు నిర్వహించారు. సచివాలయంలో కాసేపట్లో ఎస్ఐపిబి సమావేశంలో పాల్గొంటారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. గుడ్ మార్నింగ్ తరణి. ఏదైతే ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం 10:30 గంటలకు దాదాపుగా మరి కాసేపట్లోనే సచివాలయానికి అయితే మాత్రం రాబోతా ఉన్నారు. 11:30 గంటలకు కూడా ఎస్ఐబిబి సంబంధించినటువంటి సమావేశంలో కూడా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు అయితే మాత్రం సెర్ఫ్పై కూడా ఒక సమీక్ష సమావేశానికి సంబంధించినటువంటి దానిపై ఇప్పటికే ఏర్పాట్లు అయితే మాత్రం జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా చూసుకోవచ్చు, ముఖ్యంగా ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క ఎస్ఐబిబి సంబంధించినటువంటి సమావేశంలో కూడా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహానికి సంబంధించినటువంటి అంశమే ప్రధానంగా అజెండాతో కూడా ఈ యొక్క సమావేశం అయితే మాత్రం జరగబోతా ఉంది. రాష్ట్రంలో భారీ పారిశ్రమలు కావచ్చు, పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆకర్షణ మరియు నూతన ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలపై అయితే మాత్రం ప్రధానంగా చర్చించబోతున్నట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కావచ్చు, పారిశ్రామికలకు సంబంధించినటువంటి మరియు ఉపాధి సంబంధించినటువంటి కల్పన లక్ష్యంగా కూడా ఈ యొక్క ఎస్ఐబిబి సంబంధించినటువంటి సమావేశంలో అయితే మాత్రం కీలకంగా చంద్రబాబు అయితే మాత్రం మంత్రివర్గంతో మాట్లాడేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా కూడా ఇప్పటికే చూసుకోవచ్చు, ఇప్పటి వరకు 16 ఎస్ఐబిబి సంబంధించినటువంటి సమావేశాలు జరిగాయి. ఈ రోజు 17వ ఎస్ఐబిబి సంబంధించినటువంటి సమావేశంలో కూడా రాష్ట్రానికి సంబంధించి కూడా దాదాపుగా 39,436 కోట్ల రూపాయల పెట్టుబడులతో కూడా 31 భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం, అదేవిధంగా 1,11,275 మందికి కూడా ఉపాధి కల్పించేటువంటి లక్ష్యంగా కూడా అంచనాలను వేసి కూడా నేటి నుంచి ముందుకు వెళ్ళడం కూడా జరుగుతా ఉందని కూడా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క సమావేశంలో కూడా కొన్ని కీలక అజెండాలతో కూడా సమావేశం అయితే మాత్రం జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఈ యొక్క సమావేశంలో కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు కీలక నేతలు కూడా మంత్రివర్గం కూడా పాల్గొనేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏపీలో పెట్టుబడులు తీసుకురావడం, ఉద్యోగాలు కల్పించడమే కూడా ప్రధాన లక్ష్యం అని కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఈ యొక్క సమావేశంలో కూడా రాష్ట్ర ఆర్థిక రంగానికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క సమావేశం అయితే మాత్రం కీలకంగా ఈ రోజు ఏపీ సచివాలయంలో ఉన్నటువంటి మొదటి బ్లాక్ లో జరగబోతున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. తరణి, రైట్ పవన్, థ్యాంక్ యూ.